ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీ ప్రేమ కలిగిన నామాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకెంతో వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించినైనా మీ సన్నిధికి తీసుకొచ్చారు, మీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఇంకా అనేక మంది రావాలి ప్రభా. మీ సన్నిధిని ప్రేమించి త్వరగా రావడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, పాటల పట్టాకి బిడ్డలకి ఇచ్చిన కృపను బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలి ప్రభా, మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు కావాల్సిన మంచి ఆత్మ నింపుదల నడిపింపుని ప్రభా నాకు అనుగ్రహించండి తండ్రి. కృప చూపని ప్రభా, మీ సన్నిధిని నాతో ఉంచి బలపరచమని, మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని, ఎవరిలోనూ ప్రభా అటు ఇటు తిరుగులాడు మనసు లేకుండా ప్రభా తండ్రి మీరు ఏం మాట్లాడుతున్నారన్న ఆశ కలిగి ఉంటా సహాయం చేయండి ప్రభా. మీరు మాకు ఏమై ఉన్నారో, మా కొరకు ఏం చేశారో గ్రహించి ప్రభానైనా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, స్తుతించే భాగ్యం మా దయచేయమని మమ్మల్ని మీ కష్టాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు ప్రభువారి పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 8వ దావీదు కీర్తన మనము మార్చి చదువుకుందాం. 9 వచనాలు ఉన్నాయి. 8వ దావీదు కీర్తన, సామ్ నంబర్ 8. ఎనిమిదవ దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రం నేను చూడగా, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావము గలది. ఇది మనం చూసినట్లయితే దావీదు ఒక కాపరి, తన తండ్రి యొక్క మందను కాస్తూ తను ఎన్నో రాత్రులు ఒంటరిగా యూదయ అరణ్యంలో తను గడిపాడు. రాత్రిపూట కింద నుండి పైకి ఆకాశాన్ని, నక్షత్రాల్ని అవన్నీ కూడా తీక్షణంగా గమనించేవాడు. అయితే ఒకరోజు తనకి రాత్రిపూట దేవుని సన్నిధి బలంగా అనుభవించినప్పుడు బహుశా ఈ కీర్తన రాసి ఉండొచ్చు అనమాట. నిజంగా మనము సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టిలోని చక్కని విషయాలను చూసినప్పుడు దేవుని మనం తప్పకుండా స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి ఈయన అట్లా గడిపాడు కాబట్టి ఆ యాటిట్యూడ్, దేవునికి ఒక గొప్పతనం చూసే మనసు తనకుంది కాబట్టి దాన్ని గ్రహించి ఈ కీర్తన రాసినట్టు మనకు అర్థమవుతుంది. రష్యా నుండి మరి రోదస్ యాత్రకి వెళ్ళిన తొలి వ్యామోహం అన్నా అంటే, అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను అంతరిక్షంలోకి వెళ్ళాను, అసలు ఏ దేవుడిని చూడలేదు, దేవుడే లేడని హేళనగా చెప్పాడు. కానీ మరి 3 ఆకాశాల్లో అంతరిక్షంలో దేవుడు ఉన్నాడని, అంతరిక్షంలో దేవుడు ఉన్నాడని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే మరి మరో మనం చూసినట్లయితే అమెరికా నుండి అంతరిక్షానికి వెళ్ళొచ్చిన జాన్ గ్లెన్ అని అమెరికా నుండి అంతరిక్షానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన విశ్వాసం ఎలా బలపడిందో వివరించాడు. చూసారా, ఇదంతా కూడా ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్, దృక్పథం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి నాస్తిక ఆలోచనలతో, భావాలతో అంతరిక్షానికి వెళ్ళినా సరే అతనికి అంతా కూడా ఖాళీగానే కనబడుతుంది. మరొక వ్యక్తి విశ్వాసంతో ఆయన అంతరిక్షానికి వెళ్ళాడు. మరి ఆయన ఏం చేశాడంటే, మరి దేవుని యొక్క పనిని, చేతి పనిని ఆయన ప్రతి చోట చూశాడనమాట. అయితే దావీదు కూడా విశ్వాసంతో, భక్తితో ఆకాశం వైపు తన దృష్టిని సారించి దేవుణ్ణి చూశారనమాట. చూసారా, దేవుడు ఎవరు, మానవునితో దేవునికున్న సంబంధం ఏంటనేది 8వ దావీదు కీర్తన మనకి వివరిస్తుంది. ఇక్కడ మన ఫస్ట్ వర్స్లో చూసినట్లయితే యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభు అంటే దేవుణ్ణి దావీదు యెహోవాని సంబోధిస్తున్నాడు.
చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవక్కర్లేదు. మరి వారు ఆయన పేరేమని అడిగినప్పుడు అడిగిన వారితో మరి నేనేం చెప్పాలని మోషే అన్నప్పుడు మరి మోషేని అడిగినందుకు దేవుడు ఏం చెప్పాడంటే మాట్లాడుతూ నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉన్నవాడన్నవాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో నీవు చెప్పవలెనని చెప్పాడు అనమాట. అయితే నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు ఒక చదవండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా నామమున నేను వారికి తెలియబడలేదు. చూసారా, ఆయన చెప్తున్నారు నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్తున్నాడు. మరి అబ్రహాం ఇస్సాకు యాకోబులు నేను ప్రత్యక్షమేనని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఉన్నవాడని చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, దేవుడు స్వయంభవుడు. దేవుడు స్వయంభవుడు. ఆయన ఎవరి మీద కూడా ఆధారపడేవాడు కాదనమాట. స్వయంగా ఉనికిని కలిగినవాడు. ఈ రోజుల్లో సైన్స్ టెక్నాలజీ బాగా మరి డెవలప్ అయ్యి మానవుడు గొప్ప గొప్ప కార్యాలను మానవుడు చేస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు మానవుడే అత్యుత్తమైనవాడు అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మానవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అతనికి ఇంకొక ఆధారం అవసరం అనమాట. చంద్రమండలంలోకి వెళ్ళినా సరే వెనక వీపు మీద ఒక బరువును తను మోసుకెళ్ళాలి. ఆక్సిజన్ సిలిండరు దానికి సంబంధించి మోసుకెళ్ళి అంటే అతను ఆటోమేటిక్గా ఇంకొక దాని మీద ఆధారపడేవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు మరి దేని మీద ఆధారపడ్డా అనమాట. మరి సృష్టిలోని ప్రతిభాగం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉందన్నమాట. అయితే మరి సృష్టి యావత్తు ఆధారపడగలిగిన ఆధారం ఎవరంటే మూలాధారం దేవుడే. ఎందుకంటే ఆయన స్వయంభవుడు. ఆయన మరి దేని మీద ఆధారపడినవాడు కాదు. ఆయన అన్నిటిని పోషిస్తూ సమస్తాన్ని పట్టి ఉంచగలడు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి మనం ఆయన ఏమో ఆరాధించేయాలంటే ప్రభువా నీవే సమస్తానికి ఆధారభూతుడు, నీవే స్వయంభవుడవు, సమస్తానికి మీరే ఆధారభూతుడని మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి సమస్తానికి యజమానుడు ఆయనే. సమస్తం ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి అన్నమాట. మరి నిజంగా మార్పు లేని ప్రభు యొక్క అధికారంలోనికి మనం వచ్చాం కాబట్టి అదొక గొప్ప భాగ్యము. కాబట్టి ఇతర ప్రభువులను సేవించిన తర్వాత దేవుని ప్రజలు ఏమంటున్నారు ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనం. ఇతర ప్రభువులను సేవించిన తర్వాత దేవుని ప్రజలు ఏం చెప్తున్నారు చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనము. యెహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభువులు మమ్మ నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతం. చూశారు, వాళ్ళకి అర్థమైంది వేరే వాళ్ళు లేరేరు కానీ మరి వాళ్ళ వల్ల మాకేం మేలుకెళ్ళదు, కానీ నిన్ను బట్టి మీ నామాన్ని స్మరిస్తాం. చూసారా, అలాంటి మార్పు లేని ప్రభు యొక్క అధికారులు ఉండటం అనేది ఇట్స్ అ ప్రివిలేజ్ అనమాట. అది మనకి ఒక గొప్ప భాగ్యం. కాబట్టి ఆయన సమస్తానికి ఆధారభూతులను మనం ఆరాధించేద్దాము. స్వయంపడని మనం ఆదరణ చేద్దాం, తర్వాత ఆరాధించేద్దాం. ఈ 3వ వచనం మనం చూసినట్లయితే నీ చేతి పనైన ఆకాశములను నీవు కలిగజేసిన చంద్రనక్షత్రం నేను చూడగా. చూస్తారు, దేవుని యొక్క సృష్టి గురించి ఆయన మన సృష్టికర్త అని మనం ఆయన ఆరాధించేద్దాం. విశ్వం యొక్క ఉనికిని గురించి 2 అభిప్రాయాలు అన్నమాట. అయితే దేవుడు సృజించాడని కొంతమంది నమ్ముతుంటే ఆటోమేటిక్గా వచ్చేసిందని బిగ్ బ్యాంగ్ థియరీ అనేది చెప్తుంది. అయితే మరి ప్రభువుని ఎరిగిన మనము, దేవుని ఎరిగిన మనము దేవుడే విశ్వాన్ని సృజించాడని మనము నమ్ముతున్నాము. హీఈస్ ద క్రియేటర్ అన్నమాట. ఆయనే మరి సమస్తానికి ఆధారభూతులను ఒప్పుకుంటున్నాము. మన పరిసరాలను కూడా అంటే అన్నింటిలో కూడా దేవుని యొక్క ఉనికిని మనము గమనించే వారంగా ఉన్నాము. ప్రకృతిని, ఆకాశాన్ని మనం చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యం అనేది కలుగుతుందన్నమాట. దేవుని యొక్క సృష్టిని జాగ్రత్తగా గమనించడం ద్వారా మరి దేవుని సృష్టిలో ఉన్న దేవునిలో ఉన్న జ్ఞాన సమృద్ధి అవన్నీ కూడా మనకి చక్కగా తెలుస్తాయి అన్నమాట. చూడండి, ఏను యొక్క 4 కాళ్ళు మరి 4 కాళ్ళు కూడా ఒకవైపుకి ముందుకి వంగి ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ హెవీ బాడీని, ఆ వెయిట్ని ఏనుగు మొయ్యాలి కాబట్టి అలాగే దేవుడు ఆ 4 కాళ్ళకు ముందు వంగేటట్టు దేవుడు, ఒకవైపు వంగేటట్టు దేవుడు దాన్ని తయారు చేశాడు. సృష్టిలో మనం ప్రతిదాన్ని చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుద్ది. నల్లని గేదె ఏంటి,
పచ్చని గడ్డి తినటం ఏంటి, తెల్లటి పాలు ఇవ్వటం ఏంటి? నల్లని గేదె నల్ల పాలు ఇవ్వాలి, లేదా పచ్చగడ్డి తింటే పచ్చటి పాలు ఇవ్వాలి. చూసారా, నల్లని గేదె పచ్చగడ్డి తింటుంది, తెల్లటి పాలు ఇస్తుంది. ఆ సృష్టిలో నిజంగా గొప్ప దేవుని యొక్క ఆశ్చర్యకార్యమే. అలాగే వికారంగా కనిపించే గొంగళి పురుగు మనకెంతో ఆహ్లాదాన్ని కలిగించే చక్కని సీతకోచిలుగా మారిపోతుంది. దేవుని సృష్టిలో ఉన్న గొప్పతనం అన్నమాట. తర్వాత కొన్ని పక్షుల యొక్క కిలకారావాలు మనం వింటున్నప్పుడు మన మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. దేవుడు వాటికి చక్కని గొంతును ఇచ్చాడు కదా, నైటింగేల్ చక్కగా కోస్తుంది అనమాట. కాబట్టి అంటే వాటిని బట్టి మనం చూస్తే దేవుని సృష్టి యొక్క గొప్పతనం మనకు అర్థమవుద్ది. పూలల్లో అందం అన్నమాట. ఒకసారి ఊటీలో కూడా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు, బెంగళూరుకు వెళ్ళి చూసినప్పుడు అన్ని రకాల పుష్పాలను చూస్తుంటే దేవుని సృష్టి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఒక అందమైన విషయాన్ని చూసినప్పుడు మీరు గాడ్స్ క్రియేషన్ ఎప్పుడైనా మెచ్చుకున్నారు, మనం ఎప్పుడు మెచ్చుకోవటం నేర్చుకోవాలి. దేవుని సృష్టి ఎంత గొప్పదని ఆయన్ని అంటే ప్రభువుని స్తుతించడం మనం నేర్చుకోవాలన్నమాట. మనకి ఇష్టమైన ఒక ఫ్రూట్ తింటున్నప్పుడు, ప్రభువా ఈ రుచికరమైన ఫ్రూట్ నువ్వు నా కొరకు సృష్టించే ప్రభు, థ్యాంక్ యూ అని చెప్పాలి. మనకి ఇష్టమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు ఇది నువ్వు నా కొరకు సృష్టించే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు అని మనం ఎప్పుడైనా చెప్తున్నామా? అలాగే సృష్టిలో ఉన్న అందాన్ని చూసినప్పుడు దేవుని ఎప్పుడు కూడా మనము స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయన ఎంతో గొప్పవాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి మనుషులు తయారు చేసిన వస్తువుల్ని భూతత్వం చేసి చూస్తే బోర్డు తప్పులు కనపడితే కానీ, దేవుడు సృష్టించిన ఒక చిన్న మంచు కణం కానీ, ఒక పువ్వులో కానీ మనం భూతత్వం వేసి చూసినా సరే ఎలాంటి లోపం అనేది కనపడదు. కాబట్టి ఆయన సృష్టిని అంత అందంగా తయారు చేసేవాడు అనమాట. అందుకే 1 కొరింథియన్స్ 3:22 చెప్తాడు కదా, సమస్తమును మీవి, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. కాబట్టి అవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన పైనుండేవాడు, కాబట్టి నేంటో సైన్స్ చెప్తున్నాను అనుకోవద్దు. ఇప్పటివరకు చెప్పిన మన ఆరాధన పాయింట్స్ మధ్యలో మీకు గుర్తు చేయడానికి రిక్యాపిచులేషన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఆయన స్వయంభవుడని, తర్వాత సమస్తానికి ఆధారభూతుడని, ఆయన మన ప్రభు అని మనం ఆరాధించాలి, ఆయన మన సృష్టికర్తని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన పైనుండే దేవుడు అనమాట. అయితే మనం చూసినట్లయితే మరి ఆయన మహిమ ఆకాశముల కంటే ఎత్తుగా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి దేవుడు అతీతుడు లేక పైనవాడిన సంగతి మనకి అర్థమవుతుంది. హిందూ వేదాలు ఏం చెప్తే సృష్టిలోని దేవుడు ఉన్నాడని చెప్తాయి అనమాట. అహం బ్రహ్మస్మి, నాలోని దేవుడునని చెప్తారు. అయితే మరి ఒక మనిషికి తప్పకుండా ఆధారం దేవుడని పాల్ టిల్ ఇచ్చిన ఒక వేదాంతి చెప్పాడు. ఇట్లా కొంతమంది అంటే చాలామంది హేళనగా మాట్లాడుతుంటే ఏ విషయం మీద, ఆయన సృష్టికి అతీతుడు అనే విషయం మీద చాలామంది చులకన అభిప్రాయంగా మాట్లాడుతుంటే హార్డ్ఫోర్డ్ అనే స్థలంలో కొందరు వేదాంతులు వేదాంత పండితులు అందరూ కలుసుకుని దేవుని యొక్క ఉనికిని గురించి వారు ఏం చెప్పారంటే ఒక తీర్మానం చేశారంట. వీళ్ళకి లెసన్ చెప్పడానికి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, దేవుడు ఆయన రాజ్యము మానవ ఆలోచనలకు ప్రయత్నాలకు అతీతంగా ఉండి నిజంగా ఉనికిని కలిగి ఉన్నాయి. మనమే దేవుని కనుగొనలేదు కానీ దేవుడు మనల్ని కనుగొన్నాడని చెప్పారు, తీర్మానము చేశారన్నమాట. కాబట్టి దేవుడు అనే రాజ్యం మానవుని యొక్క ఆలోచనలకు ప్రయత్నాలకి అతీతంగా నిజంగా ఉనికిని కలిగి ఉన్నాయి. కాబట్టి ఆయన మరి పైనుండే దేవుడు అని చెప్పి ఆయన మనం ఆరాధన చేయాలి. తర్వాత 2వ వచనం మనం చూసినట్లయితే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై దేవుడు శత్రువుల యొక్క క్రియలని మాన్పివేసే దేవుడు అన్నమాట, అంతం చేసే దేవుడు. నిజమే, దేవుడు అల్పమైన వాటిని, చిన్న వాటిని తీసుకుని దేవుడు మరి నమ్మలేని అద్భుతాలు దేవుడు చేసేవాడు అనమాట. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి అంటే మానవుని యొక్క తెలివితేటలు సామర్థ్యాలతో ఏమాత్రం పని లేదనమాట. మరి బలహీనతలోని దేవుడు తన బలాన్ని నిరూపిస్తాడు. ఎగ్జాంపుల్ మోజెస్ ఉన్నాడు, ఆయనకి ఐగుప్తులో సకల విద్యల్లో ప్రవీణుడు, చాలా నాకు అన్నీ వచ్చు, నేను చాలా అంటే స్కిల్ఫుల్ మ్యాన్ అని అనుకున్నాడు అనమాట దేవుడు. కానీ ఇవన్నీ కాదు, నీకు నా ట్రైనింగ్ కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడు, మోషేకి ఒక కర్రని ఇచ్చి దాంతోనే మరి వారికి ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలుకి విడుదలను కలుగు చేశాడు. మనం అనుకుంటాము నాకేదో వచ్చు, నాకు అన్నీ వచ్చు అనుకుంటాం, అవన్నీ కాదనమాట. చూసారు, మనం అనుకుంటాము నాకు చాలా టాలెంట్స్ అని చూడండి, ప్రతి మనిషికి దేవుడు ఒక బలాన్ని పెట్టాడంటే తప్పకుండా దానికి అసోసియేటెడ్ వీక్నెస్ ఉంటుంది అనమాట. అసోసియేటెడ్ వీక్నెస్ ఉంటుంది. మనం నాకే అన్నీ వచ్చు అనుకుంటాం, కానీ ఆ వీక్నెస్ మనం ఏం జరుగుతుందంటే అంటే ప్రభు యొక్క స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు దాన్ని కూడా తీసివేస్తాడు. సపోజ్ పాల్ ఉన్నాడు, చాలా కొలరిక్ టెంపర్మెంట్ అంటే స్ట్రాంగ్ మెంటాలిటీ, ఈజ్ ఎ గుడ్ లీడర్, కానీ అనుకున్న బలహీనత అంటే క్షమించలేని స్వభావం.
అంటే ప్రతి మనిషికి బలం ఉంటే ఆ బలం మీద ఆధారపడి నాకే బాగొచ్చు, బాగా చేయగలను అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా మన దేవుని సహాయంతోనే మనం చేయాల్సిన సంగతి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఎప్పుడైతే పౌలు దేవుని ఎదుగుతూ ఆత్మచేత నింపబడ్డాడో, తర్వాత ఏ మార్కుని అయితే క్షమించకుండా వద్దన్నాడు, తర్వాత ఆ మార్కుని తర్వాత తిరిగి చేర్చుకోవడం కారణం ఏంటంటే దేవుని స్వరూపంలో పౌలు ఎదిగాడు. కాబట్టి మనం అనుకుంటాము మనకున్న టాలెంట్స్ మన బలాలు కావచ్చు, కానీ దానికి తప్పకుండా ఒక అసోసియేటెడ్ వీక్నెస్ ఉంటుంది. దాన్ని మనము దేవుని దగ్గర పెడితేనే ఆ వీక్నెస్ మనం తప్పకుండా జయించగలము. కాబట్టి దేవుని యొక్క సహాయము మన బలహీనతల్లో దేవుని యొక్క సహాయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి బలహీనతను దేవుడు బలం చేస్తాడనమాట. ఇప్పుడు నాకు ఒక టెంపర్మెంట్స్ 4 టైప్స్ ఉంటాయి. నాది మెయిన్ నా ప్రైమరీ టెంపర్మెంట్ ఫ్లెగ్మాటిక్ అనమాట. ఫ్లెగ్మాటిక్ అంటే ఏంటంటే బర్నబాస్ టైప్. ఎలాగంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరికి సహాయం చేయాలంటూ ముందుంటారు. అలా చేయడంలో నా ప్రివిలేజెస్ నేను కోల్పోతాను. అది నా బలహీనత అనమాట. అప్పుడు నేను ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్గా ఉంటూ నేర్చుకోవాలి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? దేవుని సహాయంతోనే సాధ్యము అవుతుంది అనమాట. కాబట్టి మనం అనుకుంటాం మనం బాగా చేయగలనుకుంటాం, కానీ తప్పకుండా ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు ప్రతి బలహీనతను తప్పకుండా దానికి బలంగా అయినా మారుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనే శక్తిమంతుడు. బేసిక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు అనమాట. అందుకే మనం చూసినట్లయితే 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రభువారి శిష్యులు చాలా కామన్ పీపుల్ వాళ్ళు. కాబట్టి కామన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళ ట్రేడ్ అంటే ఫిషరీస్ అని, కార్పెంటర్ అని తీసుకుంటారనమాట. చదువు ఖచ్చితంగా రావాలి, ఒక ట్రేడ్ తీసుకుంటారు. వాళ్ళు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, కానీ దేవుడు వాళ్ళని మరి యేసుప్రభువు వారిని రక్షించుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చారు. దేవుడు వాళ్ళని బలంగా వాడుకున్నాడు. కాబట్టి మనము మైనారిటీగా కనిపించవచ్చు, కానీ బట్ విత్ గాడ్ వీఆర్ మెజారిటీ అనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను పగతీర్చిన వారిని ఆయన మాన్పివేసే దేవుడు. అందుకే తర్వాత పాయింట్ మనం అంటే ఆయన శక్తిమంతుడు అని చెప్పి మనం ఆరాధించాలి. తర్వాత ఆయన అజేయుడు అనమాట. ఎందుకంటే మరి పగ తీర్చుకునే వారిని శత్రువులను అణగదొక్కే దేవుడు. అందుకే మనం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. చూసారా, సాతానుడిపై దేవుని యొక్క విజయము అది సంపూర్ణమైందన్నమాట, అది అంతిమమైంది. కాబట్టి మనం కూడా ఆయన యందు విశ్వాసించుతున్నాం. కాబట్టి ఈ విజయం మనకు కూడా వర్తిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విజయోత్సవంతో దేవుడు తప్పకుండా నడిపిస్తాడన్న సంగతి మనము మర్చిపోకూడదన్నమాట. ఆ విధంగా మరి శత్రువులను పగదీర్చిన వారిని మాన్పేసే దేవుడిగా ఉన్నట్టు మనము చూపిస్తాం. తర్వాత మనము 4 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే మానవునితో దేవునికున్న సంబంధం ఏంటో మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి అంటే దేవుని సృష్టిలో ఆయన శక్తిని గొప్పతనం గ్రహించినప్పుడు ఆయనకు సృష్టికి అతీతమైన మనకి తెలిసినప్పుడు మన భయం కలుగుతుంది అనమాట. అలాగే ఆయన శత్రువు మీద సాతానుడు మనకి జయాన్ని ఇచ్చేవాడు అని తెలిసినప్పుడు కూడా మనకు చాలా ధైర్యం అనేది కలుగుతుంది. దేవుడు మన సహాయం చేస్తుందని తెలిసినప్పుడు ధైర్యం కలుగుతుంది. అయితే ఈ దేవుడు మనకి దేవుడుకున్నాడని తెలిసినప్పుడు మనకి ఇంకెంతో సంతోషం. కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఇవన్నీ కూడా మన ప్రాక్టికల్గా ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన బలాన్ని మనము అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది. ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 8వ కీర్తన 1వ వచనం తర్వాత 9వ వచనం ఏమంటున్నా అంటే యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభు. అవును, ఆయన మన ప్రభు, మన దేవుడు. హీ ఈజ్ అవర్ లార్డ్. కాబట్టి ఆయన మనం కలిగిన వాడు, అలాగే మనల్ని ప్రేమించేవాడు, మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండేవాడు. కాబట్టి హీ ఈజ్ అవర్ లార్డ్. కాబట్టి అలాంటి దేవుడు మనం దొరికాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత మెయిన్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. 4వ వచనం చూసినట్లయితే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు
ఏ పార్టీ వాడు. ఒక వ్యక్తి అంటే మనం ఒక మీటింగ్లో ఉన్నాం అనుకోండి, ఒక అఫీషియల్ మనం గుర్తించి పలకరించి మనం పోడారు అనుకోండి, మనకంతా వి ఫీల్ వెరీ గ్రేట్ అనమాట. అంటే మనల్ని గుర్తించి నలుగురిలో పోయినప్పుడు మనం చాలా సంతోషిస్తాం, ఎందుకంటే హీ రికగ్నైజ్డ్ అస్. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క అద్భుతమైన సృష్టితో పోల్చుకుంటే మనం చాలా అల్పమైన వారు అన్నమాట. అయినప్పటికీ దేవుడు మన ఏళ్ళ ఆయన శ్రద్ధ వహించే దేవుడు. అవును, మానవుడు తిరుగుబాటుతో పాపం చేసినప్పటికీ దేవుడే మానవుడిగా మారి మానవ ప్రపంచానికైనా అడుగు పెట్టాడు. అలాగే తన ఏకైక కుమారుని శిలువ మీదకి అప్పగించడం ద్వారా దేవుడు మనకి పాప విమోచన కలిగించాడు. ప్రభువారు మన కొరకు వెల చెల్లించారు. కొన్నిసార్లు నిరుత్సాహ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనకి శోధన కలిగినప్పుడు ఇంకేమెడతాను ఈ మార్గంలో కానీ మనం కొన్నిసార్లు డిస్కరేజ్ అవుతాం. కానీ దేవుడు మన బలపరిచి ఆయన నడిపించే ఒక గొప్ప దేవుడిగా ఉన్నాడు, బలపరుస్తాడనమాట. ఒకసారి సౌత్ కొరియాలో ఇలాగే ఒక పాస్టర్ గారు సువార్త చెప్తుంటే వాళ్ళు మీరు చెప్పడానికి వీల్లేదని వారిస్తారనమాట. ఆయన మానవుడు సువార్త చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గనక మానపోతే నిన్ను నీ ఇద్దరి పిల్లల్ని నేను గోతులో పెట్టి సజీవంగా సమాధి చేస్తామని చెప్తారనమాట. సమాజం చేస్తామని చెప్తే పాపం గోధు తవ్వారు, అయినా రెడీ అయిపోతాడు. ఆయన గోధు తవ్వేశారు, దానిలో పెట్టేశారు, పిల్లలు మునిగిపోయే వరకు మట్టేశారనమాట. అప్పుడు అంటారు వాళ్ళు, చూడు నీ పిల్లలు నువ్వు జ్ఞాపకం చేసి, నీ పిల్లలు కూడా ఏడుస్తారు, వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం, ఏడుస్తుంటే నీ పిల్లలు చనిపోతారు, వాళ్ళు ఏడుస్తున్నారు చూడు జ్ఞాపకం చేసుకుంటే. ఆ పాస్టర్ కొద్దిగా పోనీ బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు, కానీ తన వైఫ్ చెప్పుద్ది అనమాట, లేదు కొన్ని నిమిషాలు మనం పరలోక తండ్రిని కలుసుకోపోతున్నాం, ఓపిక పట్టు మనం బయటకు వెళ్ళొద్దని చెప్పుద్ది. నిజంగానే వాళ్ళని పూర్తిగా మట్టితో కప్పేస్తారు, వాళ్ళు చనిపోతారు. అలాంటి టైంలో దేవుడు తన భార్యని బలపరిచి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోవటం ఇష్టమే, కానీ పసిపిల్లలు చనిపోతుంటే సజీవంగా సమాధి చేపడుతుంటే అది ఎంతో ఏమాత్రం తట్టుకోలేని విషయమే. కానీ మరి దేవుడు తన భార్యని బలపరిచినప్పుడు ఆమె లేదు కొద్ది నిమిషాలు మన పరలోక తండ్రిని కలుసుకుంటాం, ధైర్యంగా ఉండు అని చెప్తే అలాగే ఆయన కూడా ఊరుకుంటాడు. వాళ్ళని సమాధి చేస్తారు, మట్టి వేస్తారు, వాళ్ళు చనిపోతారు. కాబట్టి కొన్నిసార్లు అలాగే దేవుడు మనల్ని బలపరచడానికి నిరుత్సాహ పరిస్థితుల్లో కూడా దేవుడు బలపరచడానికి తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళందరూ మారు మనసు పొందుతారు, వాళ్ళు కూడా సేవ చేస్తారు. సౌత్ కొరియాలో అలా జరుగుద్ది. కాబట్టి దేవుడు మన బలహీనతలో మనం బలపరచడానికి ఎప్పుడు కూడా హీఈస్ రెడీ. ఆయన శ్రద్ధ వహించే దేవుడు. ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు అనమాట. ఒకసారి ఇట్లా ఒక ఆయనంట దేవుడు ఆయన ప్రేరేపిస్తాడు, పలానా వాళ్ళ గురించి ప్రేయర్ చేయమని ప్రేరేపిస్తుందంట. సరే ప్రేరేపిస్తుంటే బ్రదర్ ఇట్లాగా మీ గురించి నాకు ప్రేరేపణ వస్తుంది అని ఫోన్ చేసి చెప్తే, అవును బ్రదర్ నేను చాలా సంకట పరిస్థితిలో ఉన్నాను, నా గురించి పలానా విషయం నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పారంట. నిజంగా నేను ప్రేయర్ చేశారు, దేవుడు ఆయన ధైర్యపరిచాడు. కాబట్టి దేవుడు వేరే వ్యక్తుల్ని మన కొరకు దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. వాళ్ళ ద్వారా మనకు ఆలోచన చెప్పి మనలో ఉన్న భయాన్ని ఆందోళన పోగొట్టడం కొరకు ఇతరులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు అంతగా మన పట్ల శ్రద్ధను కలిగి ఉండే గొప్ప దేవుడు అనమాట. తర్వాత మన 5వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. కొంచెం తక్కువగా దేవుడు మనల్ని సృజించాడు. ఇంకోసారి మీకు వర్షిప్ పాయింట్స్ చెప్తాను, ఇదేంటో సైన్స్ చెప్తున్నాడు అనుకోవద్దు. సో ఆయన స్వయంభావుడు, హీ ఈజ్ అవర్ లార్డ్, ఆయన మన ప్రభువు కాబట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. రెండోది హీఈస్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త, మనం ఆయన ఆరాధన చేద్దాము. ఆయన అన్నిటికంటే పైనుండేవాడు, ఆయన ఆరాధన చేద్దాము. ఆయన శక్తిమంతుడు, సాతానుడి మీద శత్రువు మీద జయం పొందడానికి దేవుడు మన బలాన్ని శక్తినిస్తాడు. శక్తిమంతుడని మనం ఆయన ఆరాధన చేద్దాం. తర్వాత ఆయన అజేయుడని ఆరాధన చేద్దాం. తర్వాత మన పట్ల ఆయన శ్రద్ధ వహించే దేవుడు. తర్వాత 5వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నాము. నరపుత్రుని దేవుడు ఎలా చేశాడో చూసారా. మరి మానవుని పట్ల దేవునికి శ్రద్ధ ఉంది కాబట్టి ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని సృజించాడంట, కొద్దిగా తక్కువ వాడికి చేశాడంట. కాబట్టి మానవుని యొక్క వ్యక్తిత్వము, మనస్సాక్షి, బాహ్య స్వరూపము ఇవన్నీ కూడా మరి దేవుని సృష్టిలో మానవుడిని ఒక ప్రత్యేకత గలవానిగా నిలబెట్టడం మనకి చూస్తున్నాం. కీర్తన 139:14 వచనం అంటాడు కదా, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. చూసారా, దేవుడు మనల్ని ఎందుకు కలిగజేశాడంటే దేవుని యొక్క జీవాన్ని ప్రతిఫలింపజేయడానికి మనం తయారు చేయబడ్డాం అనమాట.
కాబట్టి ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. ఇట్స్ అవర్ గ్రేట్నెస్ అనమాట. దేవుడు ఒక్కొక్కరిని ఒక రకంగా దేవుడు కలుగు చేశాడు. కాబట్టి వ్యక్తులకి డిఫరెంట్ టెంపరమెంట్స్ ఉంటాయి అన్నమాట. టెంపరమెంట్ అంటే మనలో దేవుడు పెట్టిన స్వాభావిక లక్షణాలు అనుకోండి, లేకపోతే చిత్తవృత్తి అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టెంపరమెంట్ ఉంటుంది అనమాట. కొంతమంది మంచి బాగా ఆర్గ్యుమెంట్ చేసే ఇతరులని ఒప్పించగలరు, అదొక టెంపరమెంట్, లైక్ పీటర్. అలాగే తర్వాత మనం స్ట్రాంగ్ లీడర్ పాల్ లాగా కొలరిక్ టెంపరమెంట్, అతను స్ట్రాంగ్ ఉంటాడు అనమాట. అంత స్ట్రాంగ్ ఉంటే అతను క్షమించలేడు, కానీ ప్రభు అత్యధికం పడితే దాన్ని కూడా అధిగమిస్తాడు అనమాట. అలాగే ఫ్లెగ్మాటిక్స్ అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, కానీ అందరినీ అంటే సాటిస్ఫై చేసే దానిలో వీళ్ళు ప్రివిలేజ్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. అలాగే కొంతమంది మెలాంక్లిక్స్ ఉంటాయి, ఎలైజాలకు పర్ఫెక్షనిస్టులు అనమాట. పర్ఫెక్ట్గా ఉండాలంటారు. వాళ్ళలో చాలా భయం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి అంటే దేవుడు మనల్ని డిఫరెంట్ టెంపరమెంట్స్ సృజించాడు. ఒక్కొక్కరికి 2-3 టెంపరమెంట్స్, 2 ఉంటే మెయిన్, ఒక ప్రైమరీ, ఒక సెకండరీ టెంపరమెంట్ ఉంటుంది. కానీ ప్రతిదానికి ఒక బలహీనత ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మచేత బలాన్ని మనం బలపరుచుకుంటూ దేవుని ఆత్మచేత దాన్ని మనము జయించగలాలి. కాబట్టి కొంతమంది వ్యక్తులు చూస్తే మనకు అర్థం కాదనుకుంటాం, దేవుడు వాళ్ళలో పెట్టిన ఆ చిత్తవృత్తి, ఆ స్వభావ లక్షణం అదనమాట. కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనము చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న బలాలను మనం అప్రిషియేట్ చేస్తూ బలహీనతలను మనం భరించడం నేర్చుకోవాలి. మనం కూడా మన బలాల్ని అంటే చక్కగా వాడుకుంటూ మన బలహీనతలను దేవుని శక్తి చేత జయిస్తూ మనము బ్యాలెన్స్డ్కి వెళితే ఖచ్చితంగా వీ కెన్ లివ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అనమాట. అట్లాగే దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తయారు చేశాడు. కాబట్టి మనము అందరినీ ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకుంటూ, ఒకరికంటే ఒకరిని చక్కగా గొప్పగా ఎంచుకుంటూ గౌరవించుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సృజించాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి దేవుడు మనల్ని ఒక కిరీటంగా ఉంచాడనమాట. అయితే ఏం జరిగిందంటే మానవునికి ఒక కిరీటం ధరింపజేశాడు కానీ అయితే మానవుడు ఏం చేశాడంటే అతడు తిరుగుబాటు వల్ల తన మొదటి స్థానాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే సృష్టిని లోపొచ్చిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడనమాట. చూసారంటే మన తిరుగుబాటు వల్ల మన పతనమైపోయాం, కానీ అయినప్పటికీ దేవుడు ఏంటంటే సృష్టిని లోపొచ్చిన కొంత సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరి నేడు అంటే వైజ్ఞానికంగా సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం అన్నమాట. అయితే ఈ పరిశోధన ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం, కానీ మరి దేవుడు ఏంటంటే దేవుడు ఎందుకు సృష్టించాడు మానవుణ్ణి? మన కిరీటం ధరింపజేసి తన సృష్టి అంతటి మీద అధికారం మనకి ఇచ్చినప్పుడు మనల్ని ఉన్నత శిఖరం చేరుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఎప్పుడైతే మానవుని జీవితంలో పాపం ప్రవేశించిందో ఆ కిరీటము పోయింది. దేవుడు మీద తిరుగుబాటు చేయటం వల్ల తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? మన పట్ల శ్రద్ధ వహించి తన కుమారుని ఈ లోకంలో పంపించి మనల్ని దేవుడు విమోచించిన వాడిగా ఉన్నాడనమాట. ఈ విధంగా మనం పోగొట్టుకున్న కిరీటాన్ని మరి యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు ఆయన ఇచ్చిన విమోచన బట్టి మరలా మనము పొందుతున్నాం అన్నమాట. చూసారా, మానవుని యొక్క కథ అనేది తిరుగుబాటుతో ముగిసిపోలేదు, కానీ మరలా తనకున్న కిరీటం తిరిగి ధరించడం ద్వారా కథా సుఖాంతం అనేది అవుతుంది. కాబట్టి మరి దేవుడు మనం సృజించాడు, మనం ఎప్పుడు కూడా మన దేవుని స్తుతించాలన్నమాట. మనం ఎప్పుడు తృణీకరించుకోకూడదు. నిన్ను బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవుడు ప్రతి మనిషిలో బలాలు పెడతాడు, బలహీనలు పెడతాడు. అంతేగాని మన బలాలను బట్టి స్తుతించాలి, కానీ బలహీనతను బట్టి దేవుని మీద ఆధారపడి వాడిని జయించాలి. కానీ దేవుడిని ఎట్లా చేసాడండి? అతను చూడు ఎంత మంచి లీడర్ లాగా ఉంటాడు, అతను చూడు ఎంత బాగా పాటలు పాడతాడు, అతను చూడు ఎంత బాగా వాదించి ఇతరులను డబాయిస్తాడు, నాకేం చేత కాదు. చేతగాని వారు ఎవ్వరు లేరు. ఎవరైనా చేతగాని వాడు అన్నామంటే దేవుని సృష్టిని మనం అవమానపరిచినట్టు అనమాట. ప్రతి వ్యక్తికి దేవుడు బలాలు ఇస్తాడు, బలహీనతలు ఇస్తాడు. కానీ రక్షణ పొందిన తర్వాత మన బలహీనతలు దేవుడు బలాలుగా చేస్తాడు. చిన్నప్పుడు నాకు ఎంత భయమో, బయటికి వెళ్ళి దేవుడు ఉంటుందని భయం, చాలా భయం అన్నమాట. చొరవ ఉంటుంది కానీ భయం నాకు. కానీ దేవుడు రక్షణ పొందిన తర్వాత నాలో భయాన్ని దేవుడు ఆటోమేటిక్గా తీసేస్తాడు. ఎందుకంటే దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవునికి మనకి ధైర్యాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఆయన శక్తి ద్వారా మనము ఇచ్చేస్తాం. మరి పేతురున్నాడు, చాలా అంటే పేతురు గురించి చెప్తాడు. పేతురంట అసలు అంటార్క్టికా అంటే మంచు ఉంటుంది, అది అసలు మంచు ఖండం అనమాట. మంచుతో ఇల్లు నిర్మించుకుంటాం, మంచు గడ్డలతో అనమాట. అక్కడ కూడా పేతురు వెళ్ళి ఫ్రిడ్జ్ అమ్ముతాడంట. అంటే పేతురుకున్న టాలెంట్ ఏంటంటే ఇతరిని తన ఇది చేత ఒప్పించగలడు అనమాట, నమ్మించగలడు.
అంటే మంచి ప్లేయర్స్ యాటికేట్స్ అంటాం చూస్తారా, ఆ టాలెంట్ యాటికేట్స్ అవుతారు. కానీ త్వరపడి మాట్లాడేస్తాడు అనమాట, ఆలోచించే పని లేదు కదా. నీకోసం ఏదేం చేస్తాను ప్రభు అంటాడు. తర్వాత ఏమో అదేంటి నీకు అది దూరం అవును కాకండి ప్రభువారితాన్ని గద్దిస్తాడు. కానీ ఎప్పుడైతే మరి తను అంటే మా ప్రభువారి చేతులకు ఎప్పుడైతే వెళ్ళిపోయి ఆత్మచేత నింపబడినప్పుడు మరి పేతురు మాట్లాడినప్పుడు 8,000 మంది రక్షణ పొందారు. దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని చేతకానవాడు అంటానికి వీల్లేదు. ప్రతి మనిషిలో దేవుడు టాలెంట్స్ పెట్టాడు. కొంతమంది డామినేటింగ్ కనబడదు, కొంతమంది కనబడవు అన్నమాట. కాబట్టి మనం ప్రతి వ్యక్తిని వాళ్ళలోని టాలెంట్స్ మనం గుర్తి దేవుడు నీకు ఇది ఇచ్చాడు, దీన్ని చక్కగా వాడుకొని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మనల్ని బట్టి మనం సృష్టించిన విధానం బట్టి దేవుడిని ఎప్పుడు కూడా మనము దేవుని స్తుతించాలి, అంతేగాని నాకేం వచ్చు, నాకేం చేత కాదు, వాళ్ళైతే బాగా చేస్తే ఎప్పుడు అనుకోవద్దు. నిన్ను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసుకోకూడదు. అట్లా అంచనా వేసుకుంటే దేవుని సృష్టిని అవమానపరుస్తున్నావు అనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా తయారు చేసినప్పుడు బాగుందని సంతోషిస్తే, ఇదేం బాగోలేదంటే అంత కష్టపడి తయారు చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, డిస్కరేజ్ అవుతారు కదా. కాబట్టి దేవుని సృష్టి ఎప్పుడు కూడా గొప్పదే. కాబట్టి ఆయన మనం సృజించడమే కాదు కానీ మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు పంపించి మరలా ఆయన మన విమోచన కార్యము ధరింపజేశాడు. తర్వాత మనకైనా మరి కిరీటము ధరింపజేశాడనమాట. కాబట్టి ఈ విధంగా ఆయన మన ప్రభువుని కూడా మన ఆరాధన మనము చేద్దాం, ఆరాధన చేద్దాం.